బీసీ రాజకీయాలు తెలంగాణలో హీటెక్కిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల క్రెడిట్ గేమ్ తారస్థాయికి చేరింది. కంచం మంచం పదాలు మరింత అగ్గిరాజేశాయి. మా భాష యాస ఇంతే అంటూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సమర్థించుకుంటే ఇప్పుడు ఆ భాషపైనే కేసీఆర్ కూతురు కవిత రచ్చ చేస్తుందని తీన్మార్ మల్లన్న విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ యాస మరోసారి చర్చనీయాంశమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్ ఆర్డినెన్స్ జారీకి సిద్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అమలు తర్వాతే స్థానిక పోరుకు వెళ్తామని కాంగ్రెస్ కుండబద్దలు కొట్టింది. ఇదే అదునుగా రాజకీయాలు వేడెక్కాయి. ఎవరికి వారు క్రెడిట్ కొట్టేసేందుకు రెడీ అయ్యారు. ఈ అంశంలో ఎమ్మెల్సీ కవిత అందరికంటే ముందు నిలిచింది. జాగృతి పోరాటాల వల్లే బీసీలకు రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం రెడీ అయ్యిందంటూ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్పై పోరాటం అంటూ తెలంగాణ జాగృతి తరఫున ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా రాజకీయంగా హడావిడి చేస్తున్నారు. తెలంగాణలో బీసీలు ఎక్కువగా ఉండటంతో వారి అదనుగా చూడగొనడం ద్వారా సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి రాణించవచ్చనేది కవిత ఎత్తుగడగా ఉందని టాక్ వినిపిస్తోంది. కవిత అంతరంగాన్ని పసిగట్టడం వల్లే బీఆర్ఎస్ కూడా వేచి చూసే ధోరణిలో ప్రయాణిస్తోంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్ నిర్ణయం వచ్చిన వెంటనే కవిత జాగృతి కార్యకర్తలతో సంబరాలు చేసుకుంది. రంగులు వెదజల్లి సంతోషం వ్యక్తం చేశారు. కేబినెట్ నిర్ణయం తమ పోరాటాల ఫలితమేనని ఈ సందర్భంగా కవిత చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కవిత తీరును దుయ్యబట్టారు. జైల్లో ఉండి బీసీ పోరాటం చేశారని ఎద్దేవా చేశారు. మరోవైపు జహీరాబాద్ వేదికగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంకిత కటువుగానే కవితపై విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్లతో కవితకే సంబంధమని, 10 ఏళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు హడావిడి చేయడం ఏంటని ప్రశ్నించారు. తీన్మార్ వల్లన చేసిన సంచలన కామెంట్తో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ వ్యవహారంలో కవితను ఎండగడుతూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మంచం కంచం అంటూ ఆయన చేసిన విమర్శలపై జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి చేశారు. అటు తర్వాత కవిత మల్లన్న పోటాపోటీగా పోలీసులకు, శాసన మండలి చైర్మన్కు, డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నారు. మహిళల రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యత 2017లో తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్ గారు ఒక బుక్ ప్రచురించాడు. ఆ బుక్ సంబంధించినటువంటి సందేశాన్ని కూడా ఆయనే రాసి ఆ బుక్ లో కంచం పొత్తు మంచం పొత్తు అనేది మేము తెలంగాణలో వాడుకునేటువంటి ఒక సాధారణ సామెత అని దాంట్లో వివరించింది ఆయన. ఈ పాపం ఈమెకు తెలియదు కదా, ఈమె దొరసాని కదా, దొరసానికి తెలియదు మా బీసీలకు ఏముంటాయి, ఎట్లా మాట్లాడతారు, బీసీల సంస్కృతి ఏంది, బీసీల కట్టుబాట్లు ఏంటి ఈమెకు తెలివే కదా. బెంజికారులలో తిరిగేటాకు ఆమెకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ నాన్నని అడగాలి పోయి.
ఈ మాట కరెక్టేనా అని. కాకపోతే వాళ్ళ నాన్న ఆమెతో మాట్లాడతలేడు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఏడదీయాలో అర్థం కాక బీసీల మీద తీసే ప్రయత్నం చేస్తాం. గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత గారు బీసీ వాదం పైన దాడులు చేయడానికి పూనుకుంటా ఉంది. ఇదే మండలి సభ్యురాలుగా మండలి నియమాలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసినటువంటి ఒక మహిళ మా పైన హత్యాయత్నాలకు ప్రేరేపించడం అనేది దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయం చేయొద్దనేటువంటి దురుద్దేశంతో తర్వాత ఆమె అహంకారం 18 నెలలైంది, వాళ్ళ పవర్ పోయి ఇంకా అహంకారం తగ్గకుండా నెత్తికెక్కి ప్రజలపైన హత్యాయత్నాలు చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారి పైన జాగృతి నేతలతో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లిన కవిత తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మల్లన్న ఆదేశాలతో గన్మెన్స్ కాల్పులు చేశారని, వారిని వెంటనే డిస్మిస్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తీన్మార్ మల్లన్నపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవిత దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. కవిత అనుచరుల విధ్వంసంపై వివరించారు. కవితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీల కట్టుబాట్లు, పదజాలం ఏమిటో దొరబిడ్డ కవితకు తెలియదన్నారు. మహిళల రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. సిగ్గు అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకు రావద్దా? ఆడపిల్లలు బయటికి రావద్దా? రాజకీయాల్లో ఉండొద్దా? చెయ్యొద్దా రాజకీయం? ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. నేను అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి